నమస్తే, జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. నాది రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, ఫాలోవర్స్ వచ్చారు, షేర్ చేశారు, లైక్ చేశారు. మీ అందరికీ కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే భద్రాచలం దగ్గర చిన్న గ్రామం మాది, నాగినేనిపూలు గ్రామం. అందులో నేను ఒక చిన్నపాటి పాల రైతుని. నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఇన్ని లైక్స్, ఇన్ని వ్యూస్, ఇన్ని సబ్స్క్రైబర్లు వచ్చినందరికీ మీ అందరికీ కూడా ఆ రామచంద్ర ప్రభు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే వచ్చే మహాశివరాత్రి శివుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీకు గొప్ప విషయం, చిన్న వంట చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది ఎర్ర తోటకూర, మన దొడ్లో పండేదే సహజ సిద్ధమైన ఎర్ర తోటకూర. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మన బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మనం మిక్సీ బట్టి రసం తాగితే ఎలా వస్తుందో ఆ యొక్క జ్యూస్ తాగటం వల్ల ఆ బ్లడ్ శాతం పెరగటం కోసం అందరూ న్యాచురల్ తోటకూర వండుకొని తింటారు. కానీ ఇది ఎర్ర తోటకూర. ప్రత్యేకించి దీని గురించి చెప్పడం ఏంటంటే, ఇది తినటం వల్ల మనకు కొంచెం హిమోగ్లోబిన్ శాతం బాగా పెరిగిద్ది. అలాగే ఆకుకూరలు ఎక్కువ తినటం వల్ల రక్తం బాగా పెరిగిద్ది. సో అలాగే ఇది చూస్తున్నారు కదా, మునగాకు. ఈ మునగాకు మనకి పూర్వం నుంచి కూడా వస్తుంది. మునగాకు తినటం వల్ల ఎముకల్లో కాల్షియం పెరిగిద్ది, అలాగే రక్తం కూడా పెరిగిద్ది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఆకుకూరలు తినండి. ఖచ్చితంగా దీన్ని శుభ్రం కడిగి ముక్కలు కోస్తున్నా. చూడండి మీరు, ఇది ముక్కలు కోసి ఇందులో ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కొద్దిగా అల్లం వేసుకొని, అలాగే కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం వేసుకొని కొద్దిగా మగ్గబెట్టుకుంటే ఉడికిద్ది, తింటే బాగుంటుంది. ఇదంతా ఎంత తెచ్చా కదా, ఇదంతా కూడా కొంచెం కూర అయింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో తినండి. మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఖచ్చితంగా రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ విఎన్ఎస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వెలిశెట్టి పిచ్చినాయుడు, నాగినేనిపూలు గ్రామం. జై శ్రీరామ్.